సో హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్. మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసాము. 2 bedrooms అండి ఇక్కడ. సో 2 bedrooms అండ్ 2 balconies అండ్ మనకి స్మాల్ కిచెన్ ఇస్తారు ఏదైనా ఎమర్జెన్సీ చేసుకోవడానికి. సో రూమ్ వచ్చేసి మేము స్లీపింగ్కి ప్లస్ బాతింగ్ కాబట్టి స్మాల్గా ఇలా ప్రిఫర్ చేసాం. ఫుడ్కి ఇంకా సరదా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి బయట స్పాన్సర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. సో రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా మేము వచ్చేసి ఇక్కడ దగ్గరగా ఉన్న మండలం బీచ్కి వచ్చేసాము. యాక్చువల్లీ 6:30 వరకేనంట, తర్వాత ఎలా చేయాలని చెప్పేసి అన్నారు. సో అందుకని కార్ పార్క్ చేసేసి ముందు మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా సో మేము నడుచుకుంటూ బీచ్ ఎంట్రీకి వచ్చేసాము. ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఇక్కడ ఒక 20 minutes అన్నా మినిమం పిల్లలతో స్పెండ్ చేద్దామనే రీతిలో వచ్చాము. ఇంకా అలా సరదాగా తిరిగి షాపింగ్ చేద్దామా అని చెప్పేసి. సో మేము మార్నింగ్ 5:30 స్టార్ట్ అయ్యి మళ్ళీ 5:30కి వచ్చేసాము. సో 10 hours దగ్గర పెట్టింది ట్రావెల్ టైం. లంచ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇక్కడ పిల్లలు కొనడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్, టాయ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీచ్లో ఆడేలాగా టీ షర్ట్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్, ఈ వాటర్ మిలన్, కుకుంబర్, కొబ్బరికాయ, స్వీట్ కార్న్ బాగుంది. సో ఫస్ట్ బీచ్లో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా శాండ్ అయితే చాలా బాగుందండి, ఆడుతుంటే భలే మెత్తగా ఇసుక అనేది సముద్ర సిక్క కానీ సముద్ర నీళ్ళు కానీ కాళ్ళకి మంచిగా అంటారు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాటికి బాగా పనిచేస్తుంది అని చెప్పి. సో చాలా మంది ఉన్నారు. ఇంకా సో బీచ్లో అలా కాసేపు సరదాగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వచ్చాము. సో తీరా చూస్తే చూడాలని ఆడాలనిపిస్తుంది. సో పిల్లలతో కాసేపు అలా సరదాగా ఎంజాయ్ చేసి సో 2.5 years అప్పుడైతే మేము క్యాన్లో డిన్నర్కి వచ్చాము. ఆ రోజు బాగా బీచ్ దగ్గర క్యాన్లో డిన్నర్కి వెళ్ళింది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ రకంగా అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ చేశారు అక్కడ బీచ్ దగ్గర, ఏమైనా ఏదో చేయట్లేదు. ఇక డిన్నర్ చేసి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాం. ఫుడ్ ఆర్డర్ పెట్టాం. పిల్లలు కూడా నిద్ర వస్తుందని చెప్పేసి త్వరగా ముగిస్తాం. సో రేపు ఇంకో వీడియోలో కలుద్దాం.